Do you always feel like there is internal voice which is always talking negative to you? మీరు ఏదైనా చేద్దాము అనుకున్నప్పుడు మీలో నుంచి ఆ ఇంటర్నల్ నెగటివ్ వాయిస్ని వింటూ మీరు ఆగిపోతూ ఉంటారా? మనతో మన కనెక్షన్ ఎలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి? దేన్నైనా సరే ఎలాగైనా అచీవ్ చేయడం ఎలా? ఇవన్నీ కనుక క్వశ్చన్స్ మీకుంటే ఈ వీడియోని కంపల్సరీగా పూర్తిగా చూడండి. ఈ వీడియోలో నేను సెల్ఫ్ టాక్ గురించి మాట్లాడబోతున్నాను. ఫ్రెండ్స్, మనం ఏం చేయాలన్నా మనకి ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్. మన ఎమోషన్స్ మన సెల్ఫ్ టాక్ పైన 95% డిపెండ్ అయి ఉంటుంది. ద క్వాలిటీ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ డిసైడెడ్ బై ద క్వాలిటీ ఆఫ్ కమ్యూనికేషన్. ద క్వాలిటీ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ డిసైడెడ్ బై ద క్వాలిటీ ఆఫ్ మై సెల్ఫ్ టాక్. నేను ఎలా మాట్లాడుతున్నాను, నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంతా కూడా దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది. హాయ్, ఐఎమ్ కోచ్ నరేంద్ర. ఐఎమ్ ఎన్ ఎన్ఎల్పి మాస్టర్ ట్రైనర్ as well as emotional intelligence coach and mind power trainer. So today in this video I'm going to tell you about self talk. My dear friends, దీన్ని మనం అందరము మాస్టర్ చేయాలి. వాట్ ఈస్ సెల్ఫ్ టాక్? బేసికల్గా ఏంటంటే మనం ఎప్పుడు బయట వాళ్ళతో మనం మాట్లాడుతూనే ఉంటాం, బట్ దానికంటే ఎక్కువగా మనం ఇంటర్నల్గా మనతో మనం మాట్లాడుతూ ఉంటాం. మన సెల్ఫ్ టాక్ ఎలా ఉంది అనేది మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ప్రతి రోజంతా కూడా మనకు ఎప్పుడూ ఒక ఇంటర్నల్ సెల్ఫ్ టాక్ ఉంటూనే ఉంటుంది. ఇఫ్ ఐ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనగానే దెర్ ఈస్ ఇంటర్నల్ సెల్ఫ్ టాక్. ఈరోజు ఏం బాగాలేదు, ఈరోజు అంతా వేస్ట్ అయింది అనే థాట్స్ వస్తుంటాయి. ఈరోజు మీరు ఏదైతే యాక్షన్ తీసుకున్నారో దాని గురించి కూడా సెల్ఫ్ టాక్ వస్తుంది. ఈరోజు ఇది సరిగ్గా జరగలేదు, అది సరిగ్గా జరగలేదు, వీళ్ళు సరిగ్గా లేరు, వాళ్ళు సరిగ్గా లేరు. సో లోపల ఎప్పుడో ఒక ఇంటర్నల్ సెల్ఫ్ టాక్ నడుస్తూ ఉంటుంది. మరి ఈ సెల్ఫ్ టాక్ని మనం చేంజ్ చేయగలమా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్లో మనం సెల్ఫ్ టాక్ గురించి చాలా ఇంపార్టెంట్గా మాట్లాడుతుంటాం. ఎందుకంటే మనతో మనం ఎలా కమ్యూనికేట్ చేస్తున్నామో అది మన ఎమోషన్స్ని డిసైడ్ చేస్తుంది, మన స్టేట్ని డిసైడ్ చేస్తుంది. కొంతమంది ఎప్పుడూ హ్యాపీగానే ఉంటారు, చూసారా అలాంటి వాళ్ళని? హ్యాపీగా, జాయ్ఫుల్గా, సూపర్ ఎనర్జెటిక్గా ఎందుకు ఉంటారంటే వాళ్ళతో వాళ్ళు అలా కమ్యూనికేట్ చేస్తున్నారు. మన కమ్యూనికేషన్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో మన స్టేట్ చేంజ్ అవుతుంది. మన స్టేట్ చేంజ్ అయినప్పుడే మన లైఫ్ చేంజ్ అవుతుంది. సో అండర్స్టాండ్, ఈ లిటిల్ వాయిస్ ఏంటి మరి? ఈ లోపల ఇంటర్నల్ లిటిల్ వాయిస్ ఎప్పుడూ ప్లే అవుతూనే ఉంటుంది. మరి ఈ లిటిల్ వాయిస్ని ఎలా చేంజ్ చేయడం, అర్థం చేసుకోవడం ఎలా? జస్ట్ అండర్స్టాండ్ దిస్. మనం ఏది పని చేసినా దాని వెనకాల ఒక రన్నింగ్ కామెంటరీ నడుస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మీరు ఒక వర్క్షాప్, ఈరోజు మీరు ఒక సెషన్కి వెళ్తున్నారు. ఒక సెషన్కి వెళ్ళి మీరు మాట్లాడాలి అనుకుంటున్నారు. అప్పుడు లోపల రన్నింగ్ కామెంటరీ నడుస్తూనే ఉంటుంది. ఎస్, ఇది ప్రిపేర్ అవ్వలేదు, ఇది సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు, టైంకి వెళ్ళాలి, లేట్ అవుతుంది. లోపల రన్నింగ్ కామెంటరీ నడుస్తూ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. చేయలేదు, ఇది చేయాలి, ఇది అవ్వలేదు, ఇది అవుతుందా లేదా? ఈ రన్నింగ్ కామెంటరీ నెగిటివ్గా ఉందా, పాజిటివ్గా ఉందా? ఫస్ట్ గమనించండి. నెగిటివ్గా అంటే ఎలా ఉంటుందంటే చాలా డామినేటింగ్గా ఉంటుంది, చాలా క్రిటిసైజింగ్గా ఉంటుంది, చాలా నెగిటివ్గా ఉంటుంది, ఒక డామినెంట్ టొనాలిటీతో ఉంటుంది. నువ్వేదైనా ఇలానే చేస్తుంటావు, యు ఆర్ అ వేస్ట్ ఫెల్లో, యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్, దగ్గర ఏ క్వాలిటీ లేదు, ఎలాంటి సెన్స్ లేదు అంటూ ఒక నెగిటివ్ సెల్ఫ్ టాక్ నడుస్తూ ఉంటుంది. బట్ అదే కనుక పాజిటివ్ సెల్ఫ్ టాక్ అంటే చాలా లవింగ్గా, కేరింగ్గా, యూ కెన్ డూ దిస్, ఇట్స్ పాసిబుల్, ఎస్ ఇట్ ఈస్ ఈజీ, యు ఆర్ డూయింగ్ ఇట్, యు ఆర్ డూయింగ్ అమేజింగ్ అని ఒక సెల్ఫ్ టాక్ ఉంటుంది. సో ఒక లవింగ్, కేరింగ్ టోన్లో కనుక మనతో మనం ఇంటర్నల్గా మాట్లాడుతున్నట్టయితే దట్ ఈస్ అ పాజిటివ్ సెల్ఫ్ టాక్. బట్ ఒక క్రిటిసైజింగ్గా, డామినేటింగ్గా, ఒక నెగిటివ్ వేలో మనతో మనం మాట్లాడుకుంటుంటే లోపల దట్ ఈస్ కాల్డ్ నెగిటివ్ ఇంటర్నల్ సెల్ఫ్ టాక్. చాలామంది వాళ్ళ లైఫ్లో సఫర్ ఎందుకు అవుతున్నారు అంటే ఈ నెగిటివ్ సెల్ఫ్ టాక్ ద్వారా. ఈ నెగిటివ్ సెల్ఫ్ టాక్ 24/7 లోపల ప్లే అవుతూనే ఉంటుంది. ఈ రన్నింగ్ కమెంటరీ కంటిన్యూస్గా ప్లే అవుతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరిగింది? లెట్స్ అండర్స్టాండ్ దిస్. ఎందుకంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్. చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ మనల్ని ఎలా ట్రీట్ చేశారు, మన టీచర్స్, మన చుట్టూ ఉండే సొసైటీ, మన చిన్నప్పటి సర్కమ్స్టాన్సెస్, ఈవెంట్స్ అండ్ సిచ్యువేషన్స్లో మన ఎవరైతే ఎలా ట్రీట్ చేశారో అదే సేమ్ వేలో మన ఇంటర్నల్ సెల్ఫ్ టాక్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. జస్ట్ గమనించండి. చిన్నప్పుడు స్కూల్లో వీక్ ఉన్నప్పుడు, లేదా మీ పేరెంట్స్ మిమ్మల్ని లేదా అన్నప్పుడు, లేదంటే మీ టీచర్స్ లేదా మీ యొక్క రిలేటివ్స్లో డామినేటింగ్ వాయిస్తో ఎవరైతే ఎలాగైతే మాట్లాడారో అదే వాయిస్ మన ఇంటర్నల్ సెల్ఫ్ టాక్గా మారుతుంది. దట్స్ వై లాట్ ఆఫ్ పీపుల్ ఫీల్ దట్ ఐఎమ్ నాట్ వర్తీ, ఐఎమ్ నాట్ ఇనఫ్, ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్, దెర్ ఈస్ నాట్ ఇనఫ్. ఇప్పుడు ఏదో ఒక పెయిన్లో ఉంటారు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద నెగిటివ్ సెల్ఫ్ టాక్. ఈ నెగిటివ్ సెల్ఫ్ టాక్ ద్వారా ఏం జరుగుతుందంటే లో సెల్ఫ్ ఎస్టీమ్, మన సెల్ఫ్ ఎస్టీమ్ చాలా తగ్గిపోతుంది. అండ్ వీ ఆల్వేస్ వాంట్ ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్స్. నన్ను ఎప్పుడు ఎవరైనా చూసి వ్యాలిడేట్ చేయాలి. ఎస్, యూఆర్ డూయింగ్ గుడ్, యూర్ డూయింగ్ బెటర్, అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. అప్రిషియేషన్ గురించి మనం వెతుకుతూ ఉంటాం. అప్రిషియేషన్ దొరకట్లేదా, దట్ మీన్స్ మై లైఫ్ ఈజ్ వేస్ట్,
దట్ మీన్స్ ఐఎమ్ నాట్ డూయింగ్ గుడ్, దట్ మీన్స్ ఐఎమ్ నాట్ గ్రోయింగ్ ఇన్ మై లైఫ్. ఎప్పుడు ఇలానే అనుకుంటూ ఉంటాం. ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ గురించి మనం వెతుకుతూ ఉంటాం, ఎక్స్టర్నల్ అప్రూవల్ గురించి మనం వెతుకుతూ ఉంటాం. ఎప్పుడైతే ఎక్స్టర్నల్గా అప్రూవల్ వెతుకుతున్నామో అది దొరకదండి. బికాస్ ఎవ్రీబడి ఈస్ బిజీ. అందరూ అప్రిషియేషన్ కావాలనుకున్న వాళ్ళే, అప్రిషియేషన్ చేసేవారు ఎవరు లేరు. సో నౌ ఫస్ట్ వెయిట్, ఫస్ట్ యూ హ్యావ్ టు అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. మీరు ఇప్పుడు ఏ స్టేజ్లో అయితే ఉన్నారో దట్ ఈస్ వండర్ఫుల్. అండ్ ఇంకా ముందుకెళ్ళబోతున్నారు. సో ఫస్ట్ మిమ్మల్ని మీరు వ్యాలిడేట్ చేసుకోండి. డోంట్ లుక్ ఫర్ ఎక్స్టర్నల్ అప్డేషన్స్, ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్స్. సో మన ఇంటర్నల్ సెల్ఫ్ టాక్ చేంజ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టోన్ ఏంటి గమనించండి. అది లవింగ్ టోనా, డామినేటింగ్ టోనా, అది కేరింగ్ టోనా, లేదంటే క్రిటిసైజింగ్ టోనా, ఎలాంటి టోన్లో ఉంది, హూస్ వాయిస్ ఇస్ దిస్, దాని యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉంది, అది కంటిన్యూస్గా ఉందా లేదా డిస్కంటిన్యూస్గా ఉందా, అది యాక్చువల్గా ఉందా లేదా, లేకుంటే దాన్ని పాజిటివ్గా తీసుకురావాలి. ఎందుకంటే వీ నీడ్ ద పాజిటివ్ సెల్ఫ్ టాక్. రోజంతా ఏదైతే జరుగుతుందో దానిపైన మీరు అబ్జర్వ్ చేయండి. లోపల ఇంటర్నల్ సెల్ఫ్ టాక్ ఎలా ఉంది, ఎలా నడుస్తుంది. ఎందుకంటే ఏ యాక్షన్ తీసుకున్నా తీసుకోకున్నా దాని వెనకాల రీజన్ ఏంటంటే సెల్ఫ్ టాక్. మీరు కేఎఫ్సి చూడగానే ఇఫ్ యూ లైక్ చికెన్, లోపల సెల్ఫ్ టాక్ ఎలా వస్తుందో చూడండి, రైట్? బికాస్ దట్ ఈస్ వాట్ యూ లైక్. సో ఇంటర్ నుంచి ఒక సెల్ఫ్ టాక్ వినబడుతుంది, ఎస్ టుడే ఈరోజు చికెన్ తినాల్సిందే. సో ఇలాంటి సెల్ఫ్ టాక్ ఎప్పుడు 24/7 కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. సో మన గోల్స్ గురించి మనం వెళ్తున్నప్పుడు ఒక పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఉంటే అక్కడ మోటివేషన్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, యాక్షన్ తీసుకోవాలనే ఎబిలిటీ ఉంటుంది. హూ అండర్స్టాండ్ దిస్? మన మైండ్ ఈజ్ అవర్ హౌస్, అవర్ మైండ్ ఈజ్ అవర్ హౌస్. వీ నీడ్ టు క్లీన్ ఇట్ ఎవ్రీ సింగిల్ డే. ప్రతిరోజు దాన్ని క్లీన్ చేస్తూ ఉండాలి. ఎలాగైతే మన ఇంటిని రోజు క్లీన్ చేస్తుంటామో అదేవిధంగా మన మైండ్ని ప్రతిరోజు మనం క్లీన్ చేస్తూ ఉండాలి. ఒకరోజైనా దాన్ని క్లీన్ చేయకుండా అది డస్ట్ వచ్చేసి అది ఎలాగైతే డిస్టర్బ్ అవుతుందో సేమ్ థింగ్ మన మైండ్ కూడా. సెల్ఫ్ టాక్ ద్వారా దాన్ని ఎప్పుడు ప్యూరిఫై చేస్తూ ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దాట్ వాట్ లైస్ బిఫోర్ అస్, వాట్ లైస్ బిహైండ్ అస్ ఈజ్ నాట్ సో ఇంపార్టెంట్, బట్ వాట్ లైస్ విత్ ఇన్ అస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన సెల్ఫ్ టాక్ మనం ఇంప్రూవ్ చేయకుంటే మనం లైఫ్లో ముందుకెళ్ళలేము. సో ఇప్పటి నుంచి ఒకటి గుర్తు పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. మన క్వాలిటీ ఆఫ్ లైఫ్లో మనం ముందుకెళ్ళాలి అంటే ఇట్ ఈస్ నాట్ ద మనీ, ఇట్ ఈస్ నాట్ ఎక్స్టర్నల్ థింగ్స్, ఇట్ ఈస్ ఇంటర్నల్, ఇట్ ఈస్ అవర్ సెల్ఫ్ టాక్. మన సెల్ఫ్ టాక్ పాజిటివ్గా ఉంచాలి. మన సెల్ఫ్ టాక్ ఎప్పుడు అబండెంట్గా ఇట్ షుడ్ బి ఆల్వేస్ పాజిటివ్. ఎస్ ఐఎమ్ గ్రోయింగ్, ఐఎమ్ విన్నింగ్, ఐ కెన్ డూ దిస్, ఇట్ ఈస్ పాసిబుల్, ఐఎమ్ అబండెంట్. ఇలాంటి పాజిటివ్ అఫర్మేషన్ని మనం సెట్ చేసుకుంటూ ఉండాలి. జస్ట్ లైక్ యూ కెన్ రిపీట్ దిస్ ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ వే ఐఎమ్ బికమింగ్ బెటర్ అండ్ బెటర్. ఎవ్రీ డే ఎవ్రీ వే ఐఎమ్ బికమింగ్ బెటర్ అండ్ బెటర్. ఇమిలీ కోయ్ అనే ఒక సైంటిస్ట్ హీ యూజ్ దిస్ వర్డ్ అగైన్ అండ్ అగైన్. కొంతమంది పేషెంట్స్ తన దగ్గరికి వచ్చేవారు. సో ఈ అఫర్మేషన్ తను చెప్పేవారు, ఎవ్రీ డే ఎవ్రీ వే ఐఎమ్ బికమింగ్ బెటర్ అండ్ బెటర్. అండ్ ఎగ్జాక్ట్లీ ఒక 1 month తర్వాత 2 months తర్వాత వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్, వాళ్ళ యొక్క హెల్త్ కంప్లీట్గా ఇంప్రూవ్ అయ్యేది. ఎలా జరిగింది అంతా కూడా బికాస్ నౌ దే ఆర్ రిపీటింగ్ పాజిటివ్ సెల్ఫ్ టాక్. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఈ సెల్ఫ్ టాక్ కైండ్, లవింగ్, ఎంకరేజింగ్, ఇన్స్పైరింగ్గా ఎప్పుడైతే మారుతుందో అప్పుడు ఎక్స్టర్నల్గా మనం చూసే విధానం చేంజ్ అవుతుంది. బికాస్ ఇఫ్ యూ చేంజ్ యువర్ ఇంటర్నల్ సెల్ఫ్ టాక్ యు సీ చేంజెస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. బికాస్ ఇక్కడ ఏం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్, వి నో దట్ అకార్డింగ్ టు లా ఆఫ్ అట్రాక్షన్ మన థాట్స్, మన వర్డ్స్, మన ఇమేజెస్, మన మైండ్లో ఎలాంటి ఇమేజెస్ చూస్తున్నాము, మనం ఎలాంటి వర్డ్స్ మాట్లాడుతున్నాము, మనం ఇంటర్నల్గా ఎలా ఫీల్ అవుతున్నాము అనేది మన లైఫ్లో అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. సో వెన్ వి చేంజ్ టు పాజిటివ్ సెల్ఫ్ టాక్, పాజిటివ్ ఇమేజెస్ అండ్ ద పాజిటివ్ ఫీలింగ్స్, వీఆర్ అట్రాక్టింగ్ పాజిటివ్ థింగ్స్ ఇన్ టు అవర్ లైఫ్. సో చేంజ్ యువర్ సెల్ఫ్ టాక్. ది సెల్ఫ్ టాక్ గురించి we will take a detailed workshop in neuro linguistic programming, NLP. So whenever there is NLP workshop, do join this course and you can transform your life completely by using neuro linguistic programming. Neuro linguistic programming is all about how to change your reprogramming of your mind. మన రీప్రోగ్రామింగ్ ఎలా చేసుకోవాలి మన మైండ్ని, అదంతా కూడా. సో సెల్ఫ్ టాక్ని ఈ రోజే మార్చండి. ఇప్పుడే మీరు కూర్చోండి, ఇంటర్నల్గా మీ సెల్ఫ్ టాక్ ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఈ రోజంతా ఎలా జరిగింది అంటున్నప్పుడు మీకు ఎలాంటి వాయిస్ వినబడుతుంది. ఈజ్ ఇట్ ఇన్స్పైరింగ్, ఈజ్ ఇట్ మోటివేటింగ్, ఆర్ ఈజ్ ఇట్ జస్ట్ మేకింగ్ యూ గో డౌన్ అండ్ డౌన్, రైట్? సో చేంజ్ యువర్ సెల్ఫ్ టాక్ and change your life completely. So subscribe to my channel and share this video to more and more people. Thank you for your support. ఇలాంటి వండర్ఫుల్ వీడియోస్తో కాంటెంట్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. ప్లీజ్ కమెంట్ సెక్షన్లో పెట్టండి మీ సెల్ఫ్ టాక్ ఎలా ఉంటుంది. ఈజ్ ఇట్ పాజిటివ్ ఆర్ ఈజ్ ఇట్ నెగటివ్? ఈజ్ ఇట్ ఇన్స్పైరింగ్, ఈజ్ ఇట్ మోటివేటింగ్? టెల్ మీ ఎలాంటి సెల్ఫ్ టాక్ని మీరు చూస్తున్నారు ప్రతిరోజు. అండ్ మేక్ షూర్ దట్ యూ కన్వర్ట్ దట్ ఇంటూ పాజిటివ్ సెల్ఫ్ టాక్. థ్యాంక్ యూ సో మచ్.